డోంట్ ఫర్గెట్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమని మర్చిపోద్దు. ఈ మానసిక దాడులు జరుగుతున్నప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ టు థింక్ దాట్ దేవుడు నన్ను మర్చిపోయాడులే, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదులే, దేవుడికి ఇంకా నేను అక్కర్లేదులే, దేవుడు నన్ను ప్రేమించట్లేదు, లేకపోతే వై వుడ్ హి అలౌ ఆల్ దిస్, దేవుడు ఎందుకు అనుమతిస్తాడు ఇట్లాంటివన్నీ, దేవుడికి నేను అక్కర్లేదు, దేవుడు నన్ను ప్రేమించట్లేదు అని మాటలు మనకి వినిపిస్తున్నప్పుడు మనము వీ హ్యావ్ టు రిమెంబర్ అండ్ రిమైండ్ అవర్ సెల్స్. మనం గుర్తు చేసుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. ఏంటిది అంటే దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడని మీరు ప్రకటించాలంట. అదొక గొప్ప భరోసా లాగా, ఇట్స్ లైక్ అ రీఅష్యూరెన్స్, ఇట్స్ లైక్ అ కంఫర్ట్, ఆదరణగా మనకు ఉంటుందంట. మానసికంగా స్వస్థపరుస్తుందంట. ఇప్పుడే చెప్పాను కదా ఎగ్జాంపుల్, ఇట్ వాజ్ లైక్ అ హీలింగ్ టు మీ. నిజంగా ఆ భయాందోళన సమయంలో, ఆ కలవరంలో, ఆ ఒత్తిడిలో ఆ ఒక్క మాట ఒక హీలింగ్ లాగా, ఒక నిజంగా మానసికంగా నన్ను ఎంతో కామ్ చేసిందండి, తేలికపరిచింది. ఆ ఒక్క మాట, జీసస్ లవ్స్ యూ అనే ఆ ఒక్క మాట నన్ను అలాగ సమాధానపరిచింది, అలాగా ఆ మానసిక ఒత్తిడిని స్వస్థపరిచింది. వెన్ యూ ఆర్ ఇన్ దిస్ ఇట్లాంటి ఇమోషనల్ అటాక్స్లో ఉన్నట్లయితే సే టు యువర్ సెల్ఫ్, మీకు మీరే చెప్పండి ఏంటిదంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, దేవుడు నన్ను వదిలిపెట్టలేదు, ఆయన అరచేతులు నన్ను చెక్కుకొని ఉన్నాడు, ఆయన కనుల ఎదుట ఎప్పుడు నేనున్నాను అని ఈ మాటలు, ఆయన వాక్యంలో ఉన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము ఈ మానసిక దాడి నుండి బయటికి రాగలుగుతాము. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 38 నుండి 39 చూద్దాం. రోమిల్కి రాసిన పత్రిక 8, 38 నుండి 39. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అంటే ఐఎమ్ కన్విన్స్డ్ అంటున్నాడండి పౌలు భక్తుడు అక్కడ. ఐఎమ్ కన్విన్స్డ్. ఈరోజు మనుషులు మనల్ని ఎన్నో రీతిలుగా కన్విన్స్ చేస్తుంటారు కదా, రావా, అక్కడ షాపింగ్కి రావా, లేకపోతే ఈ ఫంక్షన్కి రావా అని మొట్టమొదటిగా నో 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 అంట మొహమాటానికి కదా, రాలేను, కుదరదు. లోపడేమో వెళ్ళాలనిపిస్తుంటుంది, లోపడేమో చెయ్యాలనిపిస్తుంది, కానీ వాళ్ళు ఇంకొంచెం అడిగితే బాగుండు అని అనుకుంటూ ఉంటాం. ఆ రీతిగా మన స్నేహితులకి కూడా లేకపోతే బంధువులకి కూడా బాగా తెలిసి ఏం చేస్తారు, కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడ రూఢిగా నమ్ముచున్నాను అని అంటే ఐఎమ్ కన్విన్స్డ్ అని పౌలు భక్తుడు అంటున్నాడు. ఈరోజు మనం కన్విన్స్ అవ్వాలంట, మనం రూఢిగా నమ్మాలంటే ఏం నమ్మాలంట, మీరందరూ కూడా చెప్పాలి ఏం నమ్మాలంటే, మరణమైనను, చెప్పండి నాతో పాటు, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోనవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన యేసు నుండి, ప్రేమ నుండి ఏది కూడా ఎడబాపలేదు. హల్లెలూయా. నమ్మిన వారు మాత్రమే హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. నథింగ్ కెన్ సెపరేట్ us from the love of Christ. ఇది రూఢిగా నమ్మాలంట. ఇటువంటి ఎమోషనల్ అటాక్స్ అవుతున్నప్పుడు, మానసిక దాడులు జరుగుతున్నప్పుడు రూఢిగా నమ్మాల్సింది ఏంటంటే, నా జీవితంలో ఏది సంభవిస్తున్నా, ఈ పరిస్థితులు ఏది వచ్చినా నన్ను క్రీస్తు ప్రేమ నుండి ఏది ఎడబాపలేదు అని మనము నమ్మాలంట. వీ హ్యావ్ టు గెట్ కన్విన్స్ అవ్వాలంట. ఎంతమంది మాటలన్నా చూడండి, చాలామంది రక్షింపబడని కుటుంబంలో నుండి వచ్చిన వారు, మీరు ఒక్కరే రక్షించబడిన వారు, మీరు ఒక్కరే దేవుని ఎరిగిన వారు, లేకపోతే దేవుని కనుగొన్న వారు ఉన్నట్లయితే మీకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు, నిజంగా దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ఇన్ని మాటలు నేను పడాలా, ఇంత పోరాటాలు నేను పోరాడాలా, నన్ను కొడుతున్నారంట, నన్ను తిడుతున్నారు, నన్ను కాళ్ళతో తంతున్నారు, దేవుని నమ్ముకున్నానని. ఇటువంటి భయంకరమైన వ్యతిరేక పరిస్థితులు వస్తున్నప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ టు థింక్ దాట్ ఓకే ఇదంతా అబద్ధమేమో, ఈ బైబిల్ అంతా అబద్ధమేమో, లేకపోతే దేవుడు నన్ను పట్టించుకోవట్లేదేమో, దేవుడు నన్ను చూడట్లేదేమో అని ఇటువంటి ఆలోచనలు రావడం చాలా ఈజీ. కానీ పౌలు అంటున్నాడు ఇక్కడ ప్రధానులైనను అని ఉంది చూడండి, దేవదూతలైనను ప్రధానులకి ఇంకో మాట ఏంటిదంటే అధికారులు, ఇంకో మాట ఏంటిదంటే దురాత్మలు. అంటే దేవదూతలు దురాత్మలు ఏవైనప్పటికీ నన్ను ఎంతగా ప్రేరేపించినప్పటికీ దానికి అర్థం, whoever is trying to convince me that God's love is not there for me అని నన్ను ఎంతగా ప్రయత్నించి, ఎంతగా ఫోర్స్ చేసినా, నన్ను ఎంతగా దేవుని నుండి దూరంగా తీసుకువెళ్ళాలని ఆలోచిస్తున్నప్పటికీ నేను మాత్రం ఐఎమ్ కన్విన్స్డ్ దట్ నథింగ్ విల్ సపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్.
ఈరోజు మనము వీ హ్యావ్ టు గెట్ కన్విన్స్డ్ దట్ గాడ్స్ లవ్ వీ విల్ నాట్ బి సపరేటెడ్ ఫ్రమ్ గాడ్స్ లవ్. ఆయన వాక్యంలో ఉంటుంది, పర్ఫెక్ట్ లవ్ కాస్ట్ అవుట్ ఫియర్. పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని తొలగిస్తుందని. ఈరోజు పరిపూర్ణమైన ప్రేమ ఎవరికి ఉంటుందంటే, ఎన్ని పోరాటాలు వచ్చినా నేను నమ్ముతున్నాను నా దేవుడు నా తోడు ఉంటాడని. చాలామంది సినిమాల్లో చూస్తూ ఉంటారు కదండి, ఏంటిది, ఎంతమంది వారికి విరుద్ధంగా ఉన్నప్పటికీ, ఎంతగా ఉన్నప్పటికీ నేను ప్రేమించాను ఆ వ్యక్తిని, ఎంతకైనా తెగిస్తా, నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా, నువ్వు నన్ను కొట్టు, నన్ను తిట్టు, నన్ను కత్తితోటి గుచ్చు, ఏదైనా చెయ్యి, నేను మాత్రం భయపడను, బికాజ్ ఐ లవ్ హర్ దట్ మచ్, ఐ లవ్ హిమ్ సో మచ్ అని ఎంత భయంకరమైన తెగింపు, ఎంత ధైర్యముతో ఉంటారు. ఈరోజు అది సినిమాల్లో చూస్తుంటాం కానీ ఆయన వాక్యంలో ఎప్పుడో ఉందండి, పర్ఫెక్ట్ లవ్ కాస్ట్ అవుట్. నిజంగా ఆయనను ప్రేమించే వారికంట ఎటువంటి భయం ఉండదంట. నన్ను ప్రేమించట్లేదేమో, నన్ను వదిలేస్తాడేమో, నన్ను ఇవన్నీ ఉండదంట. ద ట్రస్ట్, ఆ విశ్వాసము, ఆ నమ్మకము, నన్ను దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు, నన్ను దేవుడు ఎప్పుడు ప్రేమిస్తున్నాడని ఈ తలంపు ఒక్కటి మన హృదయంలో ఉంటే చాలండి, వీ కెన్ గో టు ఎనీ హైట్స్, ఎంత ఎత్తుకైనా వెళ్ళగలుగుతాం. కానీ ఆ తలంపు లేకనే చాలామంది మెల్లమెల్లగా దిగజారిపోతూ ఉంటారు. ఇంగ్లీష్లో ఇక్కడ ఉంటుంది, ఎంత చక్కగా ఉంటుందంటే, నీదర్ ఏంజల్స్ నాట్ డీమన్స్, నీదర్ ఆర్ ఫియర్స్ ఫర్ టుడే నార్ ఆర్ వరీస్ అబౌట్ టుమారో. NLT ట్రాన్స్లేషన్ ఉంటుంది, నీదర్ ఏంజల్స్, నీదర్ డీమన్స్, నీదర్ ఆర్ ఫియర్స్ ఫర్ టుడే. అంటే ఈ రోజు నా భయాలు కానీ, రేపటి గురించిన చింత కానీ ఏది కూడా నన్ను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపలేదు. పానిక్, భీతి, ఈ భయము, పానిక్ అండ్ ఫియర్ హ్యాస్ టు గో, వెళ్ళిపోవాలి మన జీవితం నుండి. ఎప్పుడు వెళ్ళిపోతుంది అంటే, మీరు ఎప్పుడైతే కన్విన్స్ అవుతారో నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నా దేవుడు నన్ను ఎప్పుడు మర్చిపోడు అని సింపుల్గా అనిపిస్తాయి. కానీ నిజంగా ఆ సముద్రపు అలలు ఎదుర్కొంటున్నప్పుడు, ఆ సముద్రంలో మునిగిపోతున్న పరిస్థితిలో ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది ఇంకా అయిపోయింది అన్న పరిస్థితిలో మనము ధైర్యం తెచ్చుకోవాలంట, నా దేవుడు విడిచిపెట్టాడు. షద్రక్, మెషక్, అబేద్నెగోలు అంటారు కదా, మా దేవుడు మమ్మల్ని విడిపించడానికి సమర్థుడు, ఒకవేళ విడిపించకపోయినను మేము మాత్రము ఆయనని విడిచిపెట్టాము, మేము మాత్రము వి విల్ నాట్ డినై అవర్ గాడ్ అని చెప్తారు. ఈరోజు విడిపించినా విడిపించకపోయినా నా దేవుడు నేను నమ్ముతున్నాను. యోబు అంటాడు కదా, దో హీ స్లే మీ యట్ ఐ విల్ ట్రస్ట్ హిమ్. ఆయన నన్ను చంపినను నేను ఆయనని నమ్ముతాను, నా నమ్మకము కోల్పోను. అటువంటి విశ్వాసం ఎంతమందికి ఉందండి ఈరోజు? ఆ విశ్వాసం ఉంటే, అట్లాంటి విశ్వాసం ఉంటే దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడని, ప్రతి మానసిక దాడి నుండి విడిపించి ఎత్తైన కొండకి నడిపిస్తాడు. హల్లెలూయా. యోబుని ఎందుకు అంత హెచ్చించాడు దేవుడు? యోబుకి ఎందుకు 2 అంతల రెస్టరేషన్ ఇచ్చాడు దేవుడు? షద్రక్, మెషక్, అబేద్నెగోలను ఎందుకు విడిపించాడు? వారి నమ్మకం బట్టి. See, nothing could disturb their minds. Nothing could disturb their minds. ఏది కూడా వారిని భయపెట్టలేదు. సింహాల బోను పర్వాలేదు, అగ్నిలో మమ్మల్ని వేస్తారా, భయం లేదు. యోబు అంటాడు, నన్ను చంపుతారా, చంపని, అయినా నిన్ను నా విశ్వాసాన్ని పోగొట్టుకోను. ఆ విశ్వాసం ఉన్నట్లయితే ఎంతైనా వెళ్తారంట. యోబు అనుకున్నాడు, దేవుడు నన్ను చంపినను నేను ఆయనని నమ్ముతాను అంటే, ఆ మానసిక విల్ పవర్ చూడండి, ఆ నమ్మకత్వము చూడండి, దేవుని ఎదుట ఆ నమ్మకం ఉంటే ఎటువంటి పోరాటమైనా, ఎటువంటి సముద్రపు అలలు లాంటి పోరాటాలు అయినప్పటికీ మనం ఎదుర్కోగలుగుతామండి. ఈరోజు డూ యూ హ్యావ్ ట్రస్ట్? దేవుని యందు ఆ నమ్మిక ఉందా? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే ధైర్యం ఉందా? ఎంతమంది దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని నమ్ముతున్నారో మీరు చెప్పండి, నోరు విప్పి చెప్పండి, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు. రూఢిగా చెప్పండి. పౌలు అన్నాడు కదా, రూఢిగా నమ్మొచ్చు. రూఢిగా చెప్పండి, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అది ఆ నమ్మకం ఉంటే ఎంతైనా ఎదుర్కోగలుగుతామండి. భార్య భర్తలో కూడా చూస్తాము. ఎంతోమంది చెప్తూ ఉండొచ్చేమో భర్త గురించి, నీ భర్త పాడైపోయినోడు, నీ భర్త నిన్ను మోసం చేస్తున్నాడు, నీ భర్త చీట్ చేస్తున్నాడు నీ పైన, నీ భర్త వ్యభిచారం చేస్తున్నాడు. కానీ ఆ భార్య నిజంగా ప్రేమించే భార్య అయితే ఎట్లుంటుందో తెలుసా? ఎంతమంది ఎన్ని మాటలు అన్నా నమ్మకుండా ఆ నమ్మకాన్ని, ఒకవేళ నిజంగా భర్త అటువంటి వ్యభిచారి అయినప్పటికీ ఆ భార్యకున్న ఆ నమ్మకాన్ని బట్టి, ఆ భార్యకున్న ఆ ట్రస్ట్ని బట్టి ఆ భర్త ఏం చేస్తాడు, నా భార్య ఎంత నమ్ముతుంది నన్ను, నా భార్యకి నేను ఎంత ద్రోహం చేస్తాను, ఎంత నమ్ముతుంది కదా,
ఐ విల్ స్టాప్ ఇట్ అన్నట్టు మన దేవుడు కూడా ఎన్ని పోరాటాలు అనుమతించినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, దేవా నాకు తెలుసయ్యను, నన్ను ప్రేమిస్తున్నాను, నాకు తెలుసయ్యను నన్ను విడిపిస్తావు అంటే, ఇంతగా నా పైన విశ్వాసం ఉంచింది, నేను తప్పక తనని విడిపిస్తానని దేవుడు పరిగెత్తుకుని వస్తాడండి మన కోసం.